హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయి బయటకు వచ్చిన తర్వాత జాగృతి జనంబాట పేరుతో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు అయితే పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మరియు పార్టీ యొక్క ఎమ్మెల్యేలను అయితే టార్గెట్ చేసి ఒక విధంగా అయితే ఆడుకుంటున్నారు. కానీ మొదటిసారి కవితకైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురు దెబ్బ అయితే తగులుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే వెనక్కు తగ్గేదే లేదు అన్న విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ కవితపై ఎదురుదాడి చేయాలని ఈయనేమన్నా డిసైడ్ అయ్యారా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మనం చూసినట్లయితే ఈ క్రమంలోనే కవితపై వారానికి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదో ఒక విధంగా రెస్పాండ్ అయ్యి ఆమెకైతే సెటిల్ వేయడం గానీ ఆమెను కామెంట్ చేయడం గానీ అట్లా చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ చూసినట్లయితే నిజంగానే కవితను టార్గెట్ చేసి కవితపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నారని అయితే స్పష్టంగా తెలుస్తుంది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే కవితపై దారుణమైన కామెంట్స్ అయితే చేశారు. కవితకు తెలంగాణలో తిరిగే హక్కెక్కడి నుంచి వచ్చిందని మరియు కేసీఆర్ను కేటీఆర్ను బదనం చేయడానికే కవిత ఇట్లాంటివి చేస్తుందని, ఇట్లాంటి నేను మస్తు మందిని చూసినా ఇట్లాంటి కుక్కలు నా దగ్గరికి మస్తు వచ్చినాయి అన్న విధంగా అయితే కామెంట్ చేశారు. ఇక నుంచి అయినా కవిత మంచిగా మాట్లాడితే సరే, లేకపోతే అసలు ఊరుకునే ముచ్చట్నే లేదు అని అయితే చెప్తున్నాడు. ఈ క్రమంలోనే తను మాట్లాడుతూ కవిత మంచిది కాదు కాబట్టే పార్టీ నుండి అయితే సస్పెండ్ చేసి ఒకవేళ మంచిదైతే పార్టీలోనే ఉంచుతారు కదా. 10 ఏళ్ళు పార్టీలో ఉండి పరిపాలనలో ఉన్నప్పుడు గుర్తురాని బీసీలు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినాక బీసీలు ఎలా గుర్తు వస్తున్నారని, అదే విధంగా మంచి పేరున్న మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ ని కూడా ఆగం చేసింది ఎవరు అని, మేము భూ కబ్జాలు చేసి భూదందాలు చేసినాము, అయితే ఏమైతుంది నీ అసొంటి మస్తు మంది చూసినాము, మా దగ్గరకు వచ్చి అడిగేంత నీకు లేదు అన్న విధంగా అయితే మాధవరం కృష్ణారావు మాట్లాడుతున్నారు. నువ్వేదో 4 నెలలు టార్గెట్ పెట్టుకున్నావు కదా, ఆ 4 నెలలు తెలంగాణలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటా అన్నావు కదా, తెలుసుకో, అంతేగాని మా జోలికి వస్తే బాగుండదు అన్న విధంగా అయితే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసిరు. జిల్లాలు పర్యటిస్తున్న సందర్భంలో కవిత అయితే బీఆర్ఎస్ పార్టీని గాని కాంగ్రెస్ పార్టీని గాని పార్టీ కార్యకర్తలను అయితే దూషించడం జరుగుతుంది. ఒకవేళ ఇదే విధంగా కవిత దూకుడిగిన ప్రదర్శిస్తే రేపటి రోజు పార్టీకి చాలా ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో పార్టీ కార్యకర్తలు పార్టీ అధినేత దగ్గరికి అయితే ఈ విషయాన్ని తీసుకుపోవడం జరిగింది. పార్టీకి ఫ్యూచర్ లో అయితే నష్టం వాటిల్లే అవకాశం ఉంది అన్న కారణంగా పార్టీ అధినేతల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకపోతే పార్టీ అధినేతలే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ నేతలకు కవితపై ఎదురుదాడి చేయమన్న సలహాలు ఇచ్చిరేమో అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మధ్యలో చూసినట్లయితే ఎవరో ఒక నియోజకవర్గం నుంచి ఒక్కరు లేదా ఇద్దరు కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని కవితపై ఎదురుదాడికి అయితే దిగుతున్నారు. మరి రేపటి రోజు కవితకు జిల్లాలలో పర్యటించేటప్పుడు ఎట్లాంటి సమస్యలు ఎదురవుతాయి, వీటన్నింటిని కవిత ఎదుర్కొని మరి రాజకీయంగా ఎదగగలుగుతుందా వేచి చూడాలి.